అణు కార్యక్రమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. యురేనియం శుద్ధి చేసే తమ హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని, తమ విధానాలను నిర్దేశించే హక్కు ఏ దేశానికి లేదని తేల్చి చెప్పింది. అమెరికాతో చర్చలు జరుగుతున్నప్పటికీ తమపై ఒత్తిడి తెచ్చి లొంగదీసుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించింది. టెహ్రాన్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మాపై యుద్ధం రుద్దినా సరే యురేనియం శుద్ధిని ఎందుకు వదులుకోమంటే మా ప్రవర్తనను శాసించే హక్కు ఎవరికీ లేదు అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అమెరికాతో అణు ఒప్పందంపై ఒమాన్లో పరోక్ష చర్చలు ఇటీవల తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో అబ్బాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా ఉద్దేశాలపై తమకు తీవ్ర అనుమానాలున్నాయని అరక్చి పేర్కొన్నారు. తమను భయపెట్టేందుకు ఈ ప్రాంతంలో యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ విమాన వాహక నౌకను మోహరించారని, ఇలాంటి సైనిక చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. అయితే శాంతియుత ప్రయోజనాల కోసం యురేనియం శుద్ధి చేసే తమ హక్కును గుర్తిస్తేనే ఒప్పందం సాధ్యమవుతుందని తెలిపారు. క్షిపణి కార్యక్రమం వంటి ఇతర అంశాలపై చర్చించే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాలు ఒమన్ చర్చల ఫలితాలను సమీక్షిస్తున్నాయి. త్వరలోనే మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని అబ్బాస్ అంచనా వేశారు. ఇదే అంశంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ ప్రధాని ఫిబ్రవరి 11న సమావేశం కానున్నారు.